మనం ఇప్పుడు వరకు కనుక్కునే నియోజకవర్గంలో ఏ విధంగా పోలింగ్ జరుగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా అయితే అందరికీ నీతిగా నిజాయితీగా ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంది చూద్దాం రండి. ఇదే అండి కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఇంటూరు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ ఓటు వేశారని ఈ విధంగా ఫోటో పెట్టారు. ఇది మనం ఒకసారి చూసినట్లయితే వారిపాలెం మండలం బడేవారిపాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న కందుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారు వారి కుటుంబం. ఇదిగోనండి. మరి వివరాల్లోకి వెళ్దాం. ఇది జిల్లా పరిషత్ బాలుర పాఠశాల అండి, అదే జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్. ఇక్కడ చూసుకున్నట్లయితే కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో పోలింగ్ కేంద్రం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరిన ఓటర్లు. ఈ విధంగా అయితే హై స్కూల్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ దగ్గర ఈ విధంగా ఉంది. మరి ఇది చూస్తే కందుకూరులో పింక్ పోలింగ్ కేంద్రం అండి. మరి పింక్ పోలింగ్ కేంద్రం కందుకూరు పట్టణంలో పింక్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఓటర్లకు గులాబీ పూలు అందజేస్తున్న సిబ్బంది. ఈ విధంగా ఉందండి ఈ పింక్ పోలింగ్ కేంద్రం వాళ్ళది. అయితే ఇదిగోండి, ఇక్కడ ఒక ఏరియాలో వీవీప్యాట్లు అయితే పనిచేయలేదంట. అది ఎక్కడ అనేది చూద్దాం. కందుకూరు పట్టణం శ్రీనగర్ కాలనీ 134/109లో ఈవీఎం మిషన్ మొరాయించింది. ఇది సమాచారం. ఈ విధంగా ఉందండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే జనాలు చూడండి ఎలా వేసి ఉన్నారు. దేనికి అంటే 103లో ఇంకా మొదలవని పోలింగ్, ఈవీఎం ప్రాబ్లం ద్వారా లేట్ అవుతుందని 103 పోలింగ్ సిబ్బంది. ఈ విధంగా ఉందండి 103లో కందుకూరు 103 పోలింగ్లో. ఇదే అండి 103 పోలింగ్ వస్తే ఇక్కడ జనాలు అయితే ఓటర్లు అయితే 6:30కే వచ్చేసినట్టు సమాచారం. ఇదిగోండి ఈ విధంగా ఉంది 103. అయితే వీడియో చూస్తున్నట్లయితే ఏం జరుగుతుందండి ఈ ఒక చూద్దామండి. ఇదిగోండి 103 పోలింగ్ ఇక్కడే అండి ఈవీఎం ప్రాబ్లం వచ్చింది. మనం చూసుకున్నట్టు కందుకూరు పట్టణంలో 103, 104 బూతుల్లో 6:30 గంటలకే ఓటు వేయడానికి జనాలు వేచి ఉన్నారు. ఇదండి మరి చూడండి 103 బూత్లో మళ్ళీ ఆగిపోయిన ఎమ్మెల్యే ఈవీఎంని పట్టించుకోవడానికి ఎలాంటి అధికారులు అందుబాటులో లేని పరిస్థితి. ఈ విధంగా ఉందండి మరి పోలింగ్ బూత్లు అయితే. ఇంతే అండి. మరి మనకు వచ్చిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది కందుకూరులో. మరింత సమాచారం కోసం మరికొన్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ వన్నం సొల్యూషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.